మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో ఉషా ఉంది. ఉషా గారి విజయవాడ నుంచి వచ్చింది. మరి దేవుని సన్నిధికి ఆదరాబాద్ వారం రాలేకపోతుంది. మరి అక్కడ రావడానికి టైం చాలని ఇక్కడికి వస్తుంది. సంఘస్థురాలు మన సంఘస్థురాలు మరి వారి భర్త కోసం, వారి భర్తకి అనారోగ్యంగా ఉంది. వారి భర్త కోసం మరి ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉషా గురించి, వారి బిడ్డల గురించి, చదువుల గురించి. అలాగే మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పేరు పేరు వరుసను ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ గారు హైదరాబాద్లో మీటింగ్స్లో ఉండటం వల్ల మరి వాక్యము అక్కడ కూడా చెప్పారు. మన కేతరకొండలో చెప్పారు. కేతరకొండలో ఉపవాస ప్రార్థన గురించి మరి కేతరకొండలో చెప్పాను. ఇక్కడ మరి నేను అనుకున్న అంశము దేవుని కాపుదల. ప్రతి ఒక్కరి విషయంలో దేవుని కాపుదల ఏ విధంగా ఉంది, దేవుడు ఏ విధంగా ప్రతి దినము, ప్రతి క్షణము, అనుక్షణము మనల్ని కాపాడుతున్నాడు. పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా కదండి, మన బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు రాకపోకల్లో ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడు. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు రాకపోకల్లో ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడు. మరి ప్రతి విషయంలో అపవాది శోధన నుంచి, వేదన నుంచి, అపవాది బంధకాల నుంచి ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడు అనే అంశం గురించి 10 నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి దేవుని కాపుదల లేకుంటే దేవుని తోడు మనకు ఏ విధంగా, ఆయన బిడ్డలకు ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే యోహాను సువార్త మరి యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చదివినట్లయితే ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి ఏంటి? గొర్రెలు అంటే ఎవరండి? మనమే. కానీ గొర్రెలు అని కొంతమంది మరి దేవుని ఎరిగిన వారు అందులో ఆ గొర్రెలు అని ఎగతాళి చేసే వారిగా ఉన్నారు. కానీ గొర్రెలు సాధు స్వభావముగావి కదండి. మరి అందుకనే గొర్రెలతో, విశ్వాసులతో దేవుడు మనల్ని పోల్చాడు కదా. ఆయన బిడ్డలతో మరి గొర్రెలను పోల్చాడండి. అందుకని గొర్రెలకు మంచి కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు కదా. అందుకని అలాగే దేవుడు చెప్పినట్లుగా మన కోసము కదా, మనం మరణించవలసిన మన కోసము దేవుడు మన కోసము ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. మరి ఒకవేళ గొర్రెలు కాచేవాడు లేకుంటే పాస్టర్ గారు కానీ, సేవకులు కానీ మీరు అనుకోవచ్చు ఆయన ఒక మరి జీతగాడే కదా. కానీ నిజమైన కాపరి యేసుక్రీస్తు కదా. ఆయన మన కోసము ప్రాణాన్ని పెట్టడానికి వస్తాడు. ఒకవేళ తోడేలు అంటే అపవాది మనల్ని పట్టుకోవడానికి వచ్చిన అపవాది బంధకాల నుంచి మనం విడిపించడానికి దేవుడు మరి మనకు తోడుగా ఉంటాడు, మనకి కాపరిగా ఉంటాడు, మన అనుక్షణం కాపాడేవాడుగా ఉంటాడు. కానీ మనం ఈ లోపల చూసినట్లయితే గొర్రెల కాపరి ఏం చేస్తారంటే జీతగాడు. మరి ఏదైనా తోడేలు వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ గొర్రెలను విడిచిపెట్టి పారిపోయేవాడిగా ఉన్నాడు. కానీ మన కాపరి మన యేసయ్య కదండి. మన ప్రతి క్షణము, అనుక్షణము మన కాచి కాపాడుతూ, తోడుగా ఉంటూ, ఆయన బిడ్డలకు ఏం కావాలన్నా అపవాది బంధకాల నుంచి కాపాడుతూ ఉంటాడంట. చూడండి, ఈ విధంగా చూడండి, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగునో చూడండి, అలాగే నేను నా గొర్రెలను ఎరుగును. తండ్రి ఏ విధంగా తన యొక్క కుమారుని ఎరుగుతాడో, తండ్రి ఏ విధంగా యేసయ్యను గుర్తిస్తాడో, అలాగే యేసయ్య కూడా మనల్ని అంటే ఆయన విశ్వాసుల్ని గుర్తిస్తాడంట. అంటే మనల్ని ఎరిగేవాడుగా యేసయ్య ఉంటాడు. అందుకని మనకి మనల్ని కాపాడటానికి, మనం సంరక్షించడానికి యేసయ్య గొర్రెల కాపరిగా ఉన్నాడు, మనల్ని కాచేవాడుగా ఉన్నాడు, గొప్ప కాపరిగా ఉన్నాడు కదా. మరి చూసినట్లయితే పాట ఉంది కదా, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, అంతవరకు ప్రాణం పెట్టి నా యేసు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు,
కదండి. ఆయన మనల్ని మేపే కాపరి, మనల్ని పోషించే కాపరి, మనల్ని సంరక్షించే కాపరి, మన కోసం ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన కాపరి. అంత గొప్ప కాపరి మనం కలిగి ఉన్నాం కదండి. మరి దావీదు తన అనుభవం ద్వారా దేవుడు తన యొక్క కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, గుహల్లో కదండి శత్రువులు తరుముచున్నప్పుడు దేవుడు ఈ విధంగా తోడుగా ఉన్నాడు. తన అనుభవం రాస్తున్నాడు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూసినట్లయితే, అంటే 23వ అధ్యాయం మొత్తం ఆయన దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో, దేవుడు తన కష్ట సమయంలో, లేని సమయంలో ఏ విధంగా మరి ఆయన దావీదును పోషిస్తున్నాడో, సంరక్షిస్తున్నాడో ఇక్కడ మరి రాస్తున్నాడు అండి. దేవుడు ఏ విధంగా కాపరిగా ఉన్నాడో రాస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, ఆయన కాపరిగా ఉంటే మనకి ఏమి తక్కువ కాదు కదా. సమృద్ధి చోట ఆయన మనల్ని నడిపిస్తాడు. పచ్చిక బయలులో మనల్ని వేపుతాడు, వాక్యంతో మనల్ని వేపుతాడు కదంటే, సంతృప్తి పరుస్తాడు కదా. ఆధ్యాత్మిక మనల్ని ఎదుగుదల కలిగజేస్తాడు కదా. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు కదా. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు అని చెప్తున్నాడు దావీదు భక్తుడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములో నడిపిస్తున్నాడు కదా. మరి యథార్థంగా నడిపిస్తున్నాడు. మంచి మార్గాల్లో ఆయన యొక్క మార్గములో నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి కాపరిగా ఉంటే కదండి ఆయన విశ్వాసాన్ని మంచి చోట్ల నడిపిస్తాడు. మంచి పచ్చిక బయలులో ఆయన మేపుతాడు కదండి. మంచి సరైన మార్గంలో అయినా మనం నడిపిస్తూ తోడుగా కాపరిగా ఉంటాడు దేవుడు కదండి. అంత మాత్రమే కాదు, చూడండి, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయము నాకు అపాయములకు భయపడను. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే, యేసయ్య మనకు తోడుగా ఉంటే, గాఢాంధకారంలోనే శ్రమలు, అపవాది బంధకములు, సాతాను కొట్టు వలలు, అలాంటి వలలో మనం చిక్కుకున్నా కూడా దేవుడు మన కాపాడేవాడుగా, చూడండి, ఆదరించేవాడుగా, అలాగే మనల్ని సంరక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి దావీదు నేను భయపడను అని మరి గొప్పగా చెప్తున్నాడు కదా. ప్రాణాంధకారము, అలాంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అగమ్య గోచరములో మన కుటుంబం ఉన్న, మన బిడ్డలు మనం ఉన్నప్పుడు ఆయన మరి ఆయన ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దావీదు కూడా నేను భయపడను, గాఢాంధకార లోయలో నేను సంచరించడానికి భయపడను. మరి చూడండి, ఏ అపాయం రాకుండా మరి భయపడను అంటున్నాడు. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండములను ఆదరిస్తుందంట కదా. గొర్రెలు మేపడానికి గొర్రెల కాపరి ఏం చేస్తాడండి, తన చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది. మరి సరైన దారిలో నడకపోతే వాటిని దండిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. పచ్చిక బయల చోట మరి ఆ గొర్రెలను మేపుతాడు. మరి జలముల యొక్క తీసుకెళ్లి శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్లి వాటిని తాపిస్తాడు, వాటిని దాహం తీరుస్తాడు. అలాగే కదా దేవుడు కూడా మనకి కావలసిన ఆధ్యాత్మిక ఆహారం ఇస్తాడు, శారీరక ఆహారం ఇస్తాడు, మనం పోషిస్తాడు, మనం సంరక్షిస్తాడు, మనం కాపాడుతాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దావీదు అనుభవం ద్వారా చెప్తున్నాడండి. మరి చూడు, దావీదుకు అనేక చోట్ల శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, శత్రువులు, తన కొడుకు వల్ల, తన మామ కొడుకు తరుముతున్నా కూడా గుహలో దాక్కుని, చూడండి, రాదైనప్పుడు కూడా గుహల్లో దాక్కుని అనుభవం ఉంది. మరి ఎందుకంటే దేవుని యొక్క మరి విధేయతలో పెరిగినవాడు, పరిశుద్ధ గ్రంథం చదివినవాడు, దేవుని సన్నిధిలో గడిపినవాడు కదండి. చిన్ననాటి నుంచే దావీదు విధేయత, ప్రార్థనా జీవితము, దేవుడితో సహవాసము కలిగి ఉన్నవాడు. కాబట్టి అవన్నీ వచ్చుకున్నాడు. శ్రమలు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, బాధల గుండా వెళుతున్నప్పుడు, గుహల్లో దాక్కున్నప్పుడు, గాఢాంధకారం లోయలో అనుకోకుండా వెళుతున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఏ అపాయం రాకుండా నేను భయపడను. ఎందుకంటే ఆయన తోడుగా నీడగా ఉంటాడు కాబట్టి, ఆయన కాపుదల ఉంటుంది కాబట్టి, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను అంటున్నాడు కదండి. మరి గాఢాంధకారం లోయ, చూడండి, అలాంటి లోయ అనుభవం చూడండి. ఎక్కడికి మనం ఆ పాట కూడా ఉంది కదండి. చూడండి, ఎడారి త్రోవలో నేను నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు
ఉండవు, ఎక్కడ మరి ఆహారం ఉండదు, అలాంటి లోయ అనుకోకుండా అలాంటి ఎడారుల్లో ఏమి దొరికిన ప్రాంతాల్లో చూడండి నడిచినప్పుడు కూడా ఆయన నాకు మార్గాన్ని సరాలు చేస్తాడు. అలాంటి మార్గంలో నడిపించినా కూడా ఆయన కాపరిగా ఉంటాడు కాబట్టి, ఆయన ముందు నడుస్తాడు కాబట్టి నేను భయపడను కదండి. ఆయన విజయాన్ని సమకూర్చే దేవుడు కాబట్టి నేను భయపడనని భక్తుడు మాట్లాడుతున్నాడు కదండి. అలాంటి అనుభవం మన జీవితాలు కూడా మనం అనుభవించవచ్చు కదా. ఏంటి ఈ సమస్య, ఏంటి దీనికి ఏంటి మార్గం, ఏంటి ఏ దిక్కు తోచట్లేదు, మరి ఇది ఎలా తీరుతుంది అనే పరిస్థితుల్లో మనం కూడా వెళుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి దేవుడు కాపుదలగా ఉండి సంరక్షకుడుగా ఉండి మనం సంరక్షిస్తూ కాపాడుతూ తోడుగా ఉంటాడు కదండి. మరి అలాంటి అనుభవం మరి దావీదు తన అనుభవం ద్వారా రాస్తున్నాడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదివినట్లయితే మరి యాత్రా కీర్తన అని భక్తుడు రాస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఇక్కడ ప్రశ్న జవాబు రెండో ఉంది కదండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, ఇది ప్రశ్న. ప్రతి భక్తుడు ఈ విధంగా ప్రశ్న చేసుకొని ఆన్సర్ ఏంటండి, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఎందుకంటే చూడండి, ఆయన నీ పాదము త్రొట్టెనలేడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును. దేవుని స్తోత్రం కదండి. దేవుడే మనల్ని కాపాడుతాడు. మనల్ని కాపాడే దేవుడు ఆయన నిద్రపోడంట, కొనకడంట. ఆయన ఎల్లవేళలా మనకు సంరక్షకుడుగా కాపరిగా ఉండి ప్రతి విషయంలో మనల్ని కాపాడుతూ మనం సంరక్షిస్తూ చూడండి, మన పాదానికి రాయి తగలనికుండా, మన పాదం త్రొట్టె నిలలేకుండా కదండి జారి పడకుండా ఆయన మనం సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటాడంట. చూడండి ఇంకా చూసినట్లయితే పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడును. చూడండి, మరి ఇది మొదలుకొని నిరంతరము యెహోవా నిన్ను కాపాడుతాడు. చూడండి, పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలదు. ఆనందంలో మనకి ఎవరు గుర్తు రావాలండి? ఎవరు గుర్తు రావాలి? ఇజ్రాయేల్ ప్రజలు కదండి. వారు ఎడారి మార్గంలో నడుస్తున్నప్పుడు, ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మరి అక్కడ ఆ ప్రాంతాల్లో మరి 50-60 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ ఎండ దెబ్బ తట్టుకోవడానికి దేవుని యొక్క ప్రజలని పగలు మేఘస్తంభంగా చూడండి కాపాడాడు కదా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి దేవుడు కాపాడుతూ వాళ్ళు నడిపిస్తున్నాడు అండి కదండి. ఆయన ప్రజలని చూడండి, నీరు లేనప్పుడు నీరు, ఆహారం లేనప్పుడు ఆహారము, ఎండ దెబ్బ తగలకుండా చూడండి మరి మేఘస్తంభము, అగ్ని తగలకుండా మేఘస్తంభము, రాత్రి చలి నుంచి మరి అగ్నిస్తంభంగా దేవుడు కాపాడుతూ వారిని సంరక్షిస్తూ ఉన్నాడు కదండి. మరి ఆ విధంగా ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు కదా. మరి పాట కూడా ఉంది కదా, ఏ అపాయము నా గుడారము ఏ అపాయం రాకుండా మన గుడారం అంటే మనకి ఇల్లు. ఆయన మన ఇంటి చుట్టూ ఆయన తన దేవదూతల్ని కంచెగా ఉంచుతాడంట, తన దేవదూతల్ని ఉంచుతాడు. అపవాది బంధకాల నుంచి విడిపించడానికి మన ఇంటి చుట్టూ అగ్ని పాకారం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలకు, ఆయన దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలకు, ప్రార్థనాపరులకు, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు ఆ విధంగా ఏ అపాయం రాకుండా
చూడండి, నా ఇంటి మీద సమర్పించకుండా నా మార్గములన్నింటిలో నేను ఏ మార్గంలో నడుస్తున్నానో, ఎక్కడికైతే వెళుతున్నానో ఆ మార్గములన్నింటిలో ఆయన దూతని కంచెగా ఉంచి మన కాపాడుతూ ఆయన ఆశ్రయంగా ఉంటాడంట కదండి. మరి ఇక్కడ చూసినట్లయితే యోబు గురించి చూసినట్లయితే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం చూసినట్లయితే 1వ అధ్యాయము 8, 9, 10 చదవండి. అపవాది దేవునితో అంటాడు, చదవు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి ఆ చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరికనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, యోబు గురించి మరి అపవాదికి చెప్తున్నాడు దేవుడు. యోబు సంగతి చూచావా, ఆలోచించావా? యోబు యథార్థవంతుడు, నీతివంతుడు. తన యొక్క భక్తుల గురించి, యోబు గురించి అపవాదికి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడు అపవాది ఏమంటాడు? యోబు ఊరకనే, చూడండి, అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని బిడ్డలకు, ప్రార్థనాపరులకు, విశ్వాసులకు, దేవుని యందు భయభక్తులు గల వారికి ఏం చేస్తాడు దేవుడు? తన యొక్క గుడారం చుట్టూ, తన ఇంటి చుట్టూ, తన చుట్టూ కంచె వేస్తాడంట. కంచె కదండి, అగ్ని ప్రాకారం వేస్తాడంట. దేవదూతలను కంచెగా ఉంచుతాడంట. అప్పుడు వాడు దుష్టుడు, అపవాది ఆ బిడ్డను కానీ ఆ గృహాన్ని కానీ ముట్టడు కదండి. మరి అదే చెప్తున్నాడు, నువ్వు యోబు ఊరకనే నేను భయభక్తులు గలవాడు ఆయన, నువ్వు యోబు చుట్టూ, తన ఇంటి చుట్టూ కంచె వేసేదివి కదా అన్నాడు కదా. అందుకని అంటే ఏంటి? యోబుని ముట్టడానికి అపవాదికి హక్కు లేదు. ఎందుకంటే దేవుడు యోబు చుట్టూ, తన గృహం చుట్టూ, తన పిల్లల చుట్టూ కంచి వేశాడంటండి. కంచి వేశాడు కాబట్టి అతను ముట్టలేకపోతున్నాడు, అతను ఏం చేయలేకపోతున్నాడు. అందుకని దేవుడు కూడా పర్మిషన్ ఇస్తాడు కదా. అందుకనే మరి ఈ విషయం ఏంటంటే, యోబు చుట్టూ కంచి వేసింది కదా. అంటే కంచి అంటే కాపుదల, దేవుని యొక్క కాపుదల. నీ కాపుదల ఉంటే నేను అలా మరి అందుకనే అతని ఆస్తి రెట్టింపైంది దేశంలో. మరి సంరక్షించబడుతున్నాడు, అభివృద్ధి పొందుతున్నాడు కదా. అందుకనే అతను అలా ఉన్నాడని అపవాది అన్నప్పుడు కదా, అపవాదికి పర్మిషన్ ఇస్తాడు దేవుడు కదా. అవన్నీ మనకు తెలుసు. అయితే ఆ విధంగా యోబు చుట్టూ కంచె వేసినట్లు. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు కదండి. చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. దేవుడే సాక్షి చెప్తున్నాడు కదా. అటువంటి వానికి దేవుని కంచె ఉంటుందా? ఉంటుంది కదండి. దేవుని కాపుదల ఉంటుంది. ఎవరైతే యోబులాగా, ఏ యొక్క భక్తుడైతే, ఏ కుటుంబం అయితే యోబు కుటుంబం లాగా ఉంటుందో, యోబులాగా ప్రార్థన చేస్తారో అట్టి వారికి దేవుని కాపుదల ఎల్లవేళలా ఉంటుందంట. మరి మీరు చూసినట్లయితే షడ్రక్, మెషక్, అబేద్నెగో కదా, దేవుని బిడ్డలు యెరూషలేము నుంచి బానిసలుగా చెరగా తీసుకోబడిన వారు బబులోను దేశానికి. బబులోను దేశంలో మీరు చూసినట్లయితే 3వ అధ్యాయంలో దూరాన మైదానంలో కదండి ఒక ప్రతిమను ఆ రాజు తయారు చేస్తాడు. బంగారపు విగ్రహాన్ని తయారు చేసి ఎవరైతే మరి ఆ సకల జనాన్ని అందరూ రప్పిస్తాడు కదండి. ఆ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మరి రప్పించినప్పుడు మరి ఎప్పుడైతే వాయిద్యాలు వినపడతాయో, సకల వాయిద్యాలు వినపడతాయో, ఆ యొక్క వాయిద్యాలు వినపడినప్పుడు ఆ యొక్క ప్రతిమకు సాష్టాంగపడి నమస్కరించాలి. ఎవరైతే ఆ ప్రతిమకు సాష్టాంగపడి నమస్కరించారో అట్టి వారిని అగ్నిగుండములో పడవేసి ఒక శాసనాన్ని తీసుకొచ్చారండి. అట్టి శాసనము మరి ఎవరైతే ఆ ఒక ప్రతిమకు నమస్కరించారో వారు అగ్నిగుండంలో పడవేయబడతారని వచ్చినప్పుడు చూడండి, అగ్నిగుండములో
ఈ యొక్క భక్తులు షడ్రక మెషక అబేద్నెగోలు కదండి, వారు ఆ యొక్క ప్రతిమకు మొక్కకుండా ఉన్నప్పుడు వారిని తీసుకెళ్లి ఆ అగ్నిగుండాన్ని, కాల్చున్న అగ్నిగుండాన్ని 7 అంతలు చేశారంట. 7 అంతలు చేసి అగ్నిగుండంలో వారిని పడవేసినప్పుడు, పడవేయడానికి వెళ్ళినప్పుడే వెళ్ళిన వారే కాలిపోయారంట కదండి. అంత శక్తివంతమైన అగ్నిగుండంలో ఈ ముగ్గురిని పడవేసినప్పుడు వారికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు కదా. మరి ముగ్గురు రాజు అంటాడు, మన ముగ్గురుగా పడవేసింది ముగ్గురునే కదా, మరి నలుగురు కనపడుతున్నారు. 4వ వాని రూపము దేవత రూపము కదా, దేవుని రూపము, దేవుని స్వరూపం ఉంది అని రాజుగారే చెప్తున్నారు కదా. అంటే ఆ యొక్క షడ్రక మెషక అబేద్నెగో అగ్నిగుండము లాంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కదండి, మనం కూడా అగ్నిగుండం లాంటి శ్రమలు వారికి వచ్చినాయి. కానీ మనకి వేరే విధంగా రావచ్చు కదండి. అగ్నిగుండంలో పడవే వస్తలేదు కదండి. మరి ఏ విధంగా అయినా సువార్తకు ఆటంకం జరిగినప్పుడు, చట్టం వచ్చినప్పుడు, మన దేవుణ్ణి ఆరాధించడంలో ఎంత కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు కూడా, అపవాది ఎలాంటి మరి శోధనలు తీసుకొచ్చినప్పుడు కూడా ఏమి దడవకుండా బెరవకుండా ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు దేవుడు మన తోడుగా ఉండి ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు కదండి. మరి ఆ విధంగా షడ్రక మెషక అబేద్నెగో ఆ విధంగా కాపాడినట్లు మనం చూస్తున్నాం. ఇంకా మరి చూడండి, దానియేలు గ్రంథం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చదవాల్సిన నేను చెప్తాను. దానియేలు మరి ప్రార్థనాపరుడు, అక్కడ కూడా శాస్త్రం తీసుకురాబడింది. 30 రోజులు ఎవరు ఏ మనుషుని కూడా, ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు. 30 రోజులు మరి ప్రార్థన చేయకూడదు అని శాస్త్రం తీసుకొచ్చినప్పుడు మరి దానియేలు యథాప్రకారంగా తన గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు కదా. ప్రార్థన చేసే అనుభవం మరి అలవాటు దానియేలుకు ఉంది కదా. దానియేలు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, బహుప్రియుడు దేవుని దృష్టిలో కదండి. మరి అలాగే అలాంటి శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు దానియేలుని ఏ విధంగా అయితే మరి సింహాల బోన్లో పడవేసినప్పుడు కూడా సింహాల నోరు మోపించి కదండి, సింహాల నోరు మోపించి దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మరి సింహాల గుహలో తోడుగా ఉన్నాడు దానియేలుకి కదండి. దానియేలు అంట మరి ఎలా ఉన్నాయంటవి, అలాగున్నాయంట నోరు తెలుసుకొని. మరి దానియేలు చూసినట్లయితే దానియేలు చుట్టూ ఉన్నాయి కానీ దానియేలు ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క విశ్వాసి, ఎవరైతే దేవుని యందు నమ్మకం కలుగుతారో, విశ్వాసం కలిగి ఉంటారో, యథార్థంగా జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో, ప్రార్థనా పరులుగా ఉంటారో, అటు వారిని దానియేలుని ఏ విధంగా కాపాడాడు దేవుడు సింహాల గుహల నుంచి కదండి. మరి అలాంటి శ్రమలో మరి గర్జించి సింహం వలె, ఎవరండి? అపవాది గర్జించి సింహం వలె వస్తాడు కానీ ఆడు గర్జించడమే ఏమీ చేయలేడు కదా. ఎందుకంటే మరి అపవాది పెట్టే బంధకాల నుంచి మన దేవుడు కాపాడతాడు. దానియేలుని ఏ విధంగా అయితే సింహాల గుహల నుంచి, సింహాల నోరు మూపించాడో, సింహాల నుంచి ఏ విధంగా తప్పించాడో, కాపాడాడో, అలాంటి శ్రమలు, ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు మనల్ని కూడా దేవుడు ఆ విధంగా కాపాడేవాడుగా ఉంటాడు. మరి చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేను దేవుడు పంపించి వారిని విడిపించినప్పుడు మరి అక్కడ మీరు చూసినట్లయితే వారిని విడిపించక ముందు 10 తెగుళ్ళు దేవుడు కలగజేస్తాడు కదా. 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో కూడా, మరి ఐగుప్తులోనే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతం గోషాను ప్రాంతం ఐగుప్తులని. మరి ఐగుప్తు ప్రజలు ఒక ప్రాంతంలో ఉన్నారు, వీరో ప్రాంతంలో ఉన్నారు. కానీ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు 10 తెగుళ్ళు ప్రతి తెగులు ఎవరి మీద పడిపోయిందండి? అది ఐగుప్తుని మీద కదండి. మరి ఎప్పుడైతే దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ప్రతి తెగులను తప్పించుకున్నారు, ఎందుకంటే వారి ఉన్న ప్రాంతము గోషాను ప్రాంతము, ఆ ప్రాంతంలో ఆ తెగులు వారికి రాలేదండి. మరి ఐగుప్తు ఒక తెగులు చీకటి, చిమ్మ చీకటి అంటే అసలు ఏం కనపడదు. మరి ఆ ఐగుప్తు ప్రాంతంలో మరి ఐగుప్తులో ఉన్న ప్రాంతం మీద, వాళ్ళ ఇళ్ళ మీద, మరి వారి వీధుల్లో ఏ కరెంటు లేదండి. కానీ ఈ యొక్క ఇజ్రాయేల్ నివసించే ప్రాంతం గోషాను ప్రాంతంలో లైట్లు ఏం పోలేదు, వెలుగు ఉందంట కదా. మరి ఎందుకంటే తెగుళ్ళు, వడగండ్లు, కప్పలు,
మిడతలు, అనేక ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు ప్రజల మీద పడినప్పుడు వారు అనుభవించారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ తెగులు కూడా వారి లేదండి. ఎందుకంటే దేవుడు తన యొక్క బిడ్డలను ఎప్పుడప్పుడు కాపాడుతూ తోడుగా నీడగా ఉంటూ వారిని సంరక్షిస్తాడంట, వారి చుట్టూ కంచె వేస్తాడంట కదండి. మరి ఆ విధంగా ఇంకా చూసినట్లయితే ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపిస్తున్నప్పుడు, మోషే నడిపిస్తున్నప్పుడు మరి వారికి చూడండి ఆ ప్రాంతంలో 40 సంవత్సరాలు వారికి ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఎడారి ప్రాంతంలో ఏముంటాయండి, నీరు ఉండదు, ఆహారం ఉండదు, వారికి నీరు మధుర జలాన్ని ఇచ్చాడంట దేవుడు కదా. మరి దేవదూతల ఆహారాన్ని ఇచ్చాడంట. మరి ఆ విధంగా ఇచ్చి వారిని పోషించి సంరక్షించి కాపాడుతూ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు మాయలేదంట, వారి చెప్పులు అరగలేదండి. మరి దేవుని కాపుదల కదా అది, దేవుని కాపుదల ఉంటే ఆ విధంగా ఉంటుంది. 40 సంవత్సరాలు బట్టలు మాయలేదు, 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదు కదండి. మరి కాళ్ళు వాపు రాలేదు, వాపు రాలేదు, కానీ ఆ విధంగా దేవుడు సంరక్షించి కాపాడినట్లుగా చూస్తున్నాం కదండి. ఆయన ప్రజలను ఎంతో సంరక్షించి కాపాడినట్లుగా చూస్తున్నాం కదా. ఎడారులు, రాళ్ళు, రొప్పలు, మరి ముళ్ళు కదండి, ప్రతి విధమైన మరి క్రూర జంతువుల నుంచి దేవుడు కాపాడుతూ ఆ ప్రజల్ని కానాను దేశానికి నడిపించినట్లు మనం చూస్తున్నాం. ఇంకా ఆదికాండంలో చూసినట్లయితే 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. యాకోబుకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉండి నడిపించాడు. యాకోబు యాకోబు అంటే ఇజ్రాయేలు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్తున్నాడు. చూడండి, ఎందుకంటే యాకోబు తన యొక్క కుటుంబం నుంచి, తల్లిదండ్రుల నుంచి కదండి అన్నను మోసం చేసి పారిపోయినప్పుడు కూడా యాకోబు విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకని మరి ఒక చోట రాయిని తలకడగా చేసుకొని పడుతున్నప్పుడు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఒక నిచ్చెన మీద ఉన్నప్పుడు కలగంటాడు. ఇది మహాభయంకరము ఈ ప్రదేశం అని మరి కలవరపడ్డప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో దేవుడు మాట్లాడుతుంది. యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మళ్ళీ తిరిగి రప్పిస్తాను, నీతో చెప్పిన నెరవేరే వరకు నీకు తోడుగా ఉంటాను, నేను విడవను, నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదండి. మరి ఈ వాగ్దానం మనతో కూడా చేస్తున్నాడు కదా. మనం ఆయన ఇష్టలుగా ఉన్నప్పుడు, విశ్వాసంగా ఉన్నప్పుడు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసేవాడుగా, ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం మనందరూ మన జీవితాల్లో పొందుకునే వారిగా ఉంటాం కదండి. ఇంకా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం చూసినట్లయితే మరి ఇంకా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. చూడండి, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూడండి, వేటకాని ఉరి అంటే ఏంటండి? అపవాది పెట్టే ఉరులు, వాడు వేసే అగ్ని బాణములు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అలాగా వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అని దేవుడు చెప్తున్నాడు కదండి. మరి ఇంకా చూసినట్లయితే మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు మనకు కాపరిగా ఉంటే ఏం జరుగుతుందంట? నీకు ఏ అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. చూడండి, మనల్ని కాపాడటానికి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ అపాయం రాకుండా, మన గుడారం చుట్టూ తెగులు రాకుండా, మన గుడారంలో తెగులు రాకుండా మన గుడారం చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంచుతాడు. మనం ఏ మార్గంలో నడిచినప్పుడు కూడా
మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. తన దూతలకు ఆజ్ఞాయిస్తే మరి మీరు చూసారా, ఒక్క దేవదూత మీరు యెషయా గ్రంథంలో చూసినట్లయితే రాజులతో 2వ రాజుల్లో చూసినట్లయితే మరి హిజ్కియా కాలంలో ఒక్క దేవదూత 185,000 మందిని ఒత్తినట్టు చూస్తాం కదా. వారు యుద్ధం చేయలేదు కదండి. మరి ఏం చేశాడు హిజ్కియా? దేవాలయంలోకి వెళ్ళి, మందిరంలోకి వెళ్ళి, ఎప్పుడైతే దేవుని నమ్ముకొని దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాడంటే, ఆయన సైన్యాన్ని నమ్ముకోలేదు, ఆయనకున్న రథాలు నమ్ముకోలేదు, ఆయనకున్న ఆయుధాలు నమ్ముకోలేదు కదండి. దేవుని మీద నమ్మకం ఉంచి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరి శత్రు సైన్యం నుంచి దేవుడు కాపాడాడు కదా. 185,000 మందిని మొత్తాడు. అక్కడున్న ప్రజల్ని, ఆ యొక్క యెరూషలేము మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారిని కాపాడినట్లు, ఆ కోటలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని దేవదూతకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. మన మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు రాయి తగలకుండా ఆ మార్గం సరళం చేస్తానికి, మనకు తోడుగా ఉండటానికి తన దేవదూతను పంపిస్తాడంట, ఆజ్ఞాపిస్తాడంట కదండి. మరి చూడండి, ఏ అపాయం రాకుండా, మరి చూడండి, నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు కదండి. ఒకవేళ రాయి వచ్చిందా, లేకుంటే ఏదైనా కంప ఉందా, లేదా గుంట ఉందా, అలాంటి సమయంలో మనకు కనపడినప్పుడు మనం తప్పిస్తాడు దేవుడు. మనం ఎత్తుకొని నడిపిస్తాడంట. ఆ రాయి తగలకుండా మనం తప్పిస్తాడంట దేవుడు కదండి. మరి లోకసు వార్తలు కూడా ఉంది కదా, 4వ అధ్యాయము 10-11 చూడండి. నిన్ను కాపాడుటకు నిన్ను కూర్చిన తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారిని నిన్ను ఎత్తి పట్టుకొందురు. చూడండి, వాక్యం సాగిస్తుంది. దేవుడు ఏ విధంగా అయితే ఈ వాగ్దానం మనందరికి ఇచ్చాడు, ఎందుకంటే మనం అదే విధంగా ప్రార్థనాపూర్వకంగా మనం ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళినా తన యొక్క దూత తోడుగా ఉంటుంది, దేవుని దూత మనకు తోడుగా ఉంటుంది అని మనం ఎప్పుడైతే విశ్వసించి మనం ముందుకు వెళ్తామో దేవుడు మనల్ని తోడుగా ఉంటాడు. మరి చూడండి, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. పాట కూడా ఉంది కదా, ఏ అపాయము రాదు, ఏ అపాయము రాకుండా దివారాత్రులు కాపాడాలి. అంటే పగలో రాత్రి మనకి ఏ అపాయం రాకుండా ఆయన దూతలను తోడుగా ఉంచి మనకు కాపాడు ప్రతి క్షణం కదండి. నీ పక్షం ఉండి రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు కదా. ప్రతి క్షణం మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా కదండి, మరి ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి క్షణం మనకు తోడుగా ఉండి కాపాడే దేవుడిగా ఉన్నాడు మన దేవుడు కదండి. మరి పౌలు గారు రాస్తున్నారు, ముగిస్తున్నారు 5 నిమిషాల్లో. పౌలు గారు రాస్తున్నారు తెస్సలోనిక 2వ పత్రికలో 3:3, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి, దుష్టుడి నుండి కాపాడును. దేవునికి స్తోత్రం కదండి. మరి ఏంటంటే ఏమన్నాడు పౌలు గారు? ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మనం నమ్మాలి, ఆయన మనం విశ్వసించాలి, ఆయన మనల్ని కాపాడుతాడు, మనం సంరక్షిస్తాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో సకల దుర్నీతి నుంచి, దుష్టత్వము నుంచి ఆయన కాపాడతాడు, మనం స్థిరపరిచి కాపాడతాడు కదండి. మరి దుష్టుని చేతిలో పడకుండా, అపవాది చేతిలో పడకుండా, అనారోగ్యం పాలవకుండా కదండి, ప్రతి విషయంలో మనల్ని వెన్నంటి కాపాడే దేవుడు మనకున్నాడు. యెషయా గ్రంథము
ఒకసారి చూస్తుంది చూడండి 26వ అధ్యాయం 3వ వచనం. వాక్యం ఏమి సెలవిస్తుంది? ఎవరిని కాపాడతాడు దేవుడు? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలండి. ఎవరిని కాపాడతాడండి? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిని చూడండి కాపాడతాడు. నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడతావు. అలాంటి వాడిని శాంతం మన యొక్క జీవితంలో, మన యొక్క మనసులో శాంతి లేదా, సమాధానం లేదా, అటు వారిని శాంతంగా చేస్తారంట, సమాధానంగా చేస్తారంట, కాపాడతాడంట. చూడండి, ఎలాగని అతను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన వద్దు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అటు వారిని దేవుడు కాపాడుతాడు. మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు కదని అనేక మంది భక్తులు ఆయన యందు విశ్వాసం ఇచ్చారు కాబట్టి వారికి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు వారిని కాపాడుతూ సంరక్షిస్తూ తోడుగా ఉన్నాడు కదండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము ఆఖరిగా 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, చూడండి, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. మరి అనేక మంది భక్తులు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉన్నారు. అట్టి వారిని ఆయన దూతను కావలిగా ఉంచి కాపాడతాడంట కదండి, రక్షిస్తాడంట కదా. అదే విధంగా జరిగింది కదా. అనేక భక్తుల్ని, మనం చెప్పుకున్న భక్తులందరినీ దేవుడు కాపాడినట్టుగా, సంరక్షించినట్టుగా, రక్షించినట్టుగా మనం చూస్తున్నాం కదా. మరి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనం చూడండి. 145:20. యెహోవా తన్ను ప్రేమించు వారిని కాపాడును. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని అందరినీ దేవుడు కాపాడతాడు. ఇంకోటి చూసినట్టు కీర్తనల గ్రంథం 31:23. యెహోవా విశ్వాసులను కాపాడు కదా. అబ్రహాము విశ్వాసం, యాకోబు, యోసేపు కదండి, అనేక మంది భక్తుల్ని, మరి దావీదు, అలాగే యోబు విశ్వాసం, మరి భయభక్తులు, ప్రార్థన జీవితం, భక్తి జీవితం, మంచి గుణగణాలు, మంచి లక్షణాలు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు అందరినీ కాపాడతాడంట. అట్టి వారందరినీ దేవుడు కాపాడతాడు. విశ్వాసులందరినీ దేవుడు కాపాడతాడు కదా. మరి మనం ఎందుకు కాపాడకూడదు? మనం ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆశీర్వాదము, కాపుదల, దేవుని యొక్క తోడు మనకి ఎందుకు ఉండకూడదు కదండి. మనం కూడా ఏ విధంగా అయితే మరి దానియేలు భయభక్తులు కలిగి దేవుని యందు ప్రార్థన కలిగి రోజుకు ముమ్మార్లు ప్రార్థన చేసుకునే భక్తులుగా ఉన్నాడు, ఆ విధంగా ఉన్నప్పుడు సింహాల బోను నుంచి, మరి సింహాల నోటి నుంచి దేవుడు కాపాడు కదా. మరి అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కూడా, అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చినా కూడా, మరి అపవాది ఎప్పుడు మిరుగుదామని గర్జించి సింహాలే వచ్చినా కూడా దేవుడు ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, ఏ బిడ్డలైతే విశ్వాసంగా భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో అట్టి బిడ్డను దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుడు అనుక్షణం, అనుదినం మన కాపాడి సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి మనకు ఆశీర్వాదంగా మార్చిన దాకా. ఇప్పుడు ఆఖరి ప్రార్థన.